శామదుంప పులుసు అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఇలా వేడి వేడి అన్నంలో శామదుంపల పులుసు వేసుకొని తిన్నామంటే ఒక్క ముద్ద కూడా అస్సలు వదిలిపెట్టామండి, అంత బాగుంటుంది. శామదుంపలకు మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్నాక కుక్కర్లో వేసి శామదుంపలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి. అలాగే గుప్పెడు చింతపండు ఇలా ఒక గిన్నెలో వేసుకొని 2 సార్లు శుభ్రంగా ఇలా కడుక్కోండి. కడుక్కున్నాక మునిగేంత వరకు వాటర్ పోసి ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత చూసారా, నేను ఇలా ఒక విజిల్ అయితే పెట్టుకున్నాను. శామదుంపలు అయితే మొత్తం ఉడికిపోయాయండి. పెద్దగా ఉంటే హాఫ్ కట్ చేసుకోండి, చిన్నగా ఉంటే అలాగే ఉంచుకున్నా పర్లేదు. అలాగే దీంట్లోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇంకో ప్యాన్లో ఇలా 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇలా పోపు దినుసులు, కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఇప్పుడు మనం చూపించుకున్నాగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వీటన్నింటిని వేసి ఇలా బాగా ఓసారి అయితే కలుపుకోండి. ఇలా కలిపినాక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ పసుపు వేసి ఇవి బాగా గోలాక ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి పెట్టిన చామదుంపల్ని వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో ఉడకనివ్వండి. ఇలా ఉడికాక 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి అండి, అలాగే 2 స్పూన్ల కారం వేసేయండి. అలాగే కస్తూరి మెంతి వీటన్నింటిని వేసాక బాగా కలిసేలా ఓసారి ఇలా కలుపుకోండి. అలాగే చూసారా, ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఇలా 1 కప్పు వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. అలాగే సేమ్ అదే కప్పుతో ఇంకా వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఒక 10-20 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కుక్ అయ్యాక ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది.